సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కేకేఆర్తో మంగళవారం జరిగిన క్వాలిఫైర్ 1లో రాహుల్ త్రిపాఠి 35 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 55 పరుగులు చేశాడు. కానీ దురదృష్టవశాత్తు రన్అట్గా వెనుదిరిగాడు. కీలక సమయంలో అవుట్ అయ్యాను అనే బాధతో రాహుల్ త్రిపాఠి కన్నీటి పర్యంతమయ్యాడు. మైదానం దాటిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లే మెట్లపై కూర్చుండిపోయిన రాహుల్ త్రిపాఠి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. హార్ట్ బ్రేకింగ్ పిక్ అంటూ నెటిజన్స్ రాహుల్ త్రిపాఠి ఫోటోని షేర్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సన్ రైజర్స్ హైదరాబాద్ని రాహుల్ త్రిపాఠి హెన్రిచ్ క్లసన్తో కలిసి ఆదుకున్నాడు. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రాహుల్ త్రిపాఠి దూకుడుగా ఆడుతూ 5వ వికెట్కి 62 పరుగులు జోడించాడు. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని వరుణ్ చక్రవర్తి విడదీశాడు. హెన్రిచ్ క్లసన్ ని క్యాచ్అవుట్గా బోల్తా కొట్టించాడు. అయితే ఆ తర్వాత అబ్దుల్ సమద్తో సమన్వయ లోపంతో లేని పరుగుకి ప్రయత్నించి రాహుల్ త్రిపాఠి రన్అట్గా వెనుదిరిగాడు. ఆండ్రీ రసెల్ సూపర్ త్రో కూడా రాహుల్ త్రిపాఠి రన్అట్కి కారణమైంది. ఇక వెంటనే క్రీజులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ సన్వీర్ సింగ్ కూడా క్లీన్ బౌల్డ్ కావడంతో రాహుల్ త్రిపాఠి తీవ్ర ఆవేదనకి లోనయ్యాడు. మెట్లపైనే కూర్చుండిపోయాడు. తన వల్లే జట్టుకి ఈ పరిస్థితి వచ్చిందని, ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు ఆడాల్సిందని తనలో తానే బాధపడినట్టు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.